వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు గత 2 రోజులుగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ యొక్క సమ్మెకు కూడా రాజకీయ మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అక్కడికి చేరుకొని కార్మికులకు బలమైన మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ వ్యవస్థ అనేది కొన్ని సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుండి కూడా అన్ని వర్గాల వారి కంటే ఆర్టీసీ కార్మికులకు ఎప్పుడూ నరకం అనేది చూస్తూనే ఉన్నాం. మరి గత 15 సంవత్సరాల నుండి కూడా చూస్తూనే ఉన్నాం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక విధాలుగా అండగా ఉంటామని చెప్పుకుంటూనే నట్టేట్లో ముంచుతూనే ఉన్నారు ఈ ప్రభుత్వాలు. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి రామచంద్రరామన్న గారు మరి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది అనేది మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ వారికి భరోసా ఇవ్వాలి అని చెప్పి తక్షణమే వెళ్ళాలని చెప్పి ఈరోజు మా పెద్దలు కూడా అక్కడ ధర్నాలో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ మమ్మల్ని కూడా మద్దతు పలకమని చెప్పడం జరిగింది. మరి దురదృష్టం ఏంటంటే ఆర్టీసీ సోదరుడు మరి యాదగిరి గౌడ్ శంకర్ గౌడ్ గారు నిన్న ఆత్మహత్య చేసుకున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఆత్మహత్యలు ఎన్ని చేసుకున్నా కూడా చెలించినటువంటి ప్రభుత్వాలను మనం చూస్తూ ఉన్నాం. చలనం లేనటువంటి ప్రభుత్వాలను పెట్టుకొని చీమైనా గుర్తినట్టు వ్యవహరించినటువంటి ప్రభుత్వాలను మనం పెట్టుకొని మన ప్రాణాలు కోల్పోతే మన కుటుంబాలను రోడ్డుపైకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా ఒకటే విన్నపించుకుంటున్నాను. ఎవ్వరు కూడా అధైర్యపడలేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండి 3 పూటలు తినేది 1 పూట తినైనా సరే మనం ఇదే విధంగా నిరసనలు నిలుపుదాం, పోరాడదాం. పోరాడితే పోయేది ఏం లేదు. కానీ మనం ఒక నిర్ణయం తీసుకొని ప్రాణాలు తీసుకుంటే కుటుంబాలను కోల్పోతాం. కాబట్టి పోరాటానికి ముందుకు పోదామని చెప్పి అందరికీ తెలియజేస్తాను. ఈరోజు ఇప్పుడే నేను అన్నని అడగడం జరిగింది. అన్న, బస్సులు ఆర్టీసీ బస్సులు నడవట్లేదు కదా, మరి ఏంది ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సులు పోతున్నాయి అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టి కొన్ని బస్సులు నడిపిస్తున్నారు అని. అయితే మీరు ఎన్ని దీక్షలన్నా చేయండి, ఎన్ని ధర్నాలన్నా చేయండి, ఎన్ని నిరసనలన్నా తెలపండి, మాకు చీమ గుట్టినట్లయినా ఉండదు, మేము చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఇప్పుడు చూపిస్తున్నటువంటిది. ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ వాళ్ళు లేకపోతే అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టి నడిపిస్తామని చెప్పి నడిపిస్తున్నటువంటి సందర్భం మనం అంటే ఆర్టీసీ బస్సులు ఆగిపోయినా మేము ఈరోజు ఏదో ఒక అద్దె బస్సులను పెట్టి నడిపిస్తామని చెప్తున్నారు తప్ప మీకు న్యాయం చేస్తామని చెప్పి ముందుకు రావట్లేదు. కాబట్టి అవుట్ సోర్సింగ్ అనేది లేకుండా దాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలనే మీ డిమాండ్ని ఎక్కడా కూడా వాళ్ళు మరి ఆలోచననే చేయట్లేదు. అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. చాలామంది నేను ఒక 10 సంవత్సరాలు, ఎందుకంటే రామచంద్రపురంలో బస్ డిపో పక్కనే మా ఇల్లు. ఆర్టీసీ కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా ఇంటికి వచ్చి తలుపు కొట్టేవాళ్ళు. నేను ఆర్టీసీ ధర్నాలలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ధర్నాలలో కావచ్చు, నిరసన దీక్షలలో కావచ్చు పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా చాలామంది ఆర్టీసీ మహిళలు మాకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి, కొద్దిగా మాకు టైం కూడా తగ్గించాలని చెప్పి అప్పటి నుంచి డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు కూడా వారికి చలనం లేదు, మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు. కాబట్టి మీ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు
ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేట్గా నడిపిస్తున్నటువంటి వాటి వల్ల కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా ఆర్టీసీ వాళ్ళకి మరి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ అనేక డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మరి ఇప్పటి వరకు పెద్దలు చాలా విషయాలు చెప్పింది కాబట్టి తప్పకుండా కట్టుబడి ఉంటాం. గతంలో కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఏ పార్టీ కూడా ఆర్టీసీ వాళ్ళకు మద్దతుగా ముందుకు రాలేదు. కానీ మరి బండి సంజయ్ అన్న గారు లాఠీ డబ్బలు తిని ఆ రోజు మీకోసం జైల్లో ఉన్నారు అంటే ఆ రోజు ఉన్న మాట ఈ రోజు ఉన్న మాట భారతీయ జనతా పార్టీ ఒకటే మాట ఒకటే పాట అని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు మీకు అండగా ఉంటాం. మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీ డిమాండ్స్ కట్టుబడి ఉండి మీరు గట్టిగా ఫైట్ చేయండి. మీకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీకు అండగా ఉంటారు. మీరు ఏ విషయం తీసుకున్నా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి